హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. ఈరోజు మనం ఎద్దనపూడి సులోచన రాణి గారి జ్యోతి అనే నవల వినబోతున్నాం. కథ ఇలా మొదలవుతుంది. అమ్మా, పిన్ని దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందమ్మా. జ్యోతి తల్లి దగ్గరికి పరిగెత్తుకొస్తూ అంది. ఏమని వ్రాసింది? చదువు అంది శాంతమ్మ. ఆవిడకి మధ్య పక్షవాతం వచ్చింది. ఇప్పటిలో ఏం లాభం లేదని, మందులు శ్రద్ధగా తీసుకుంటూ ఉంటే ఏ 6 నెలలకు సుగుణం కనిపించవచ్చని డాక్టర్లు చెప్పారు. ఇంటిలో ఉన్నదంతా కుదువపెట్టి అప్పో చొప్పో చేసి మందులు తింటూనే ఉంది. ఈ 6 నెలల్లోనూ కాలు కొద్దిగా బహు ప్రయాస మీద కాస్త కదపటానికి, ఆవిడంతటా ఆవిడ లేచి కూర్చోవటానికి సులువయింది. డాక్టర్లు ఇంకా మందులు తినాలంటారు. మందుల మాట అటుంచి ఇంటిలో తినడానికి తిండి కూడా లేని పరిస్థితి వచ్చింది. పల్లెటూరు కాబట్టి, ఆవిడ చేస్తున్నది పంతులమ్మ ఉద్యోగం కాబట్టి అంతా తలో విధంగా కూర, నార, పెరుగు, పాలు ఇలాంటివి సాయం చేస్తున్నారు. శాంతమ్మకి తన జబ్బు నయమవడం మటుంచి ముందు ముందు ఇంటిలో ఎలా గడుస్తుందా అన్న దిగులు తినేయసాగింది. మనిషి చిక్కిపోయి శల్యంలా తయారయ్యింది. జ్యోతి కవరు చించి ఉత్తరం చదవసాగింది. శాంతికి, నువ్వు జ్యోతి చేత వ్రాయిస్తున్న ఉత్తరాలు అందుతూనే ఉన్నాయి. నాకిక్కడ ఊపిరి సలపని పనుల వల్ల వెంటనే జవాబు వ్రాయలేకపోయాను. మీకు అక్కడ గడవడం కష్టంగా ఉంటే జ్యోతిని తీసుకుని ఇక్కడికి వచ్చేయి. భగవంతుడి దయ వల్ల మా పరిస్థితులు బాగానే ఉన్నాయి. జ్యోతికి సంబంధం చూడవచ్చు. నీకు వైద్య సౌకర్యం కూడా జరుగుతుంది. నీకిలా అన్ని విధాలా అన్యాయం జరుగుతున్నందుకు చాలా విచారిస్తున్నాను. ఏ సంగతి వెంటనే జవాబు వ్రాయించు. ఇట్లో విశాల. ఉత్తరం చదవటం పూర్తి చేసిన జ్యోతి మడిచి కవర్లో పెట్టేస్తూ, పిన్ని ఎంత మంచిదమ్మా అంది. శాంతికి మొహంలో సంతోషమే కనిపించలేదు. మనం బయలుదేరి వెడితే ఏమవుతుందమ్మా అంది జ్యోతి. మనమా? శాంతమ్మ వెనక్కి జారిగిలబడింది. నాకెందుకో పిన్ని దగ్గరికి వెడితే మన సమస్యలు తీరుతాయనిపిస్తోంది నమ్మకంగా అంది జ్యోతి. ఎలా? శూన్యంలోకి చూస్తూ అడిగింది శాంతమ్మ. జ్యోతి అమాయకురాలు, ప్రపంచానుభవం లేనిది. ఈ ప్రపంచంలో సంతోషం పంచుకునేందుకు చుట్టాలు కాని దుఃఖానికి కాదు అని తెలియదు. అవును, పిన్ని దగ్గర జాగ్రత్తగా ఉండి ఆవిడకి ఆప్యాయంగా మసులుకుంటే నీకు మంచి వైద్యం దొరుకుతుంది. మనం ఊరికే ఉన్నట్టు కాకుండా ఆవిడకి నేను విధంగా సాయం చేస్తూ ఉంటాను. హైదరాబాద్ అంటే మంచి మంచి డాక్టర్లు ఉండి తీరుతారు. నీకు నయం అయిపోతే మనం మళ్ళీ మన ఊరు వచ్చేయొచ్చు. నువ్వు నీ టీచర్ జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. నిన్ను ఇలా మంచంలో చూస్తుంటే నా గుండెలెవరో చేత్తో బలంగా మెల్లి తిప్పినట్టు అనిపిస్తోందమ్మా. నా మాట విను. జ్యోతి తల్లి దగ్గరగా వచ్చి మంచం మీద కూర్చొని ఆవిడ చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అంది. పిన్నికి నీకు కొద్ది రోజుల నుంచి రాకపోకలు లేని మాట నిజమే. కాని తాతయ్యతో మొదలైన మీ ఇద్దరి తగాదా ఆయనతోనే ఎందుకు పోనీయకూడదు? ఆవిడెలాగూ రమ్మని రాస్తూనే ఉందయ్యే. నువ్వే పాతవన్నీ గుర్తు చేసుకుంటూ మొండిపట్టు పట్టు కూర్చున్నావు అంది నిష్ఠూరంగా. నీకు తెలియదే జ్యోతి, నీకు తెలియదు. ఇప్పుడు 16 సంవత్సరాల తర్వాత ఈ పరిస్థితుల్లో అన్ని విధాలా చితికిపోయి దాని ఇంటికి వెళ్లే కంటే చావటమే మేలు. అదెంత గర్విష్ఠిదో నీకు తెలియదు. గర్విష్ఠిదైతే రమ్మనమని ఎందుకు రాస్తుందమ్మా? నీ అభిమానం నేను మటుకు అర్థం చేసుకోలేనా? కాని నా మాట వినమ్మా. నీకు నయం కావటం మనకి ముఖ్యం. అక్కడికెళితే మంచి డాక్టర్కి చూపిస్తే నీకు తప్పకుండా నయమవుతుందని నాకు నమ్మకంగా ఉంది దృఢంగా అంది కూతురు. కళ్ళ ముందు తల్లికి నయం కావటం, తాము మళ్ళా తిరిగి వచ్చేయటం స్పష్టంగా కనిపిస్తోంది. చివరికెలాగో బలవంతం చేసి దాదాపు తల్లి ఇష్టానికి వ్యతిరేకంగానే కూతురు పినతల్లి పేరిట రావటానికి సిద్ధపడుతున్నట్టు ఉత్తరం శాంతమ్మ రాయించినట్టు తనే వ్రాసింది. కొద్ది రోజులైపోయిన తర్వాత విశాల అక్కగారి ఉత్తరానికి తను చాలా సంతోషిస్తున్నట్టు ఉత్తరం రాసి కొద్ది డబ్బు మనీ ఆర్డర్ చేసి అక్కడ ఏమైనా అప్పులుంటే తీర్చుకుని ఫలానా రోజుకి ఫలానా టైంకి విజయవాడ తెలిసిన కారు వస్తుందని, అక్కడికి ఎలాగైనా చేరుకుంటే అందులో వచ్చేయొచ్చునని తను చెప్పి పంపిస్తున్నానని వ్రాసింది. జ్యోతి చాలా సంతోషించింది. పిన్ని నిజంగా ఇంత మంచిది అనుకుంది. చిన్నప్పుడు ఎలా ఉన్నా పెరిగి పెద్దయిన కొద్దీ, అనుభవాలు పొందుతున్న కొద్దీ మనుషులు తప్పకుండా మారుతారు. పింతలి కూడా అలాగే మారి ఉంటుంది. లేకపోతే ఇంత శ్రద్ధగా ఎందుకు ఉత్తరం రాస్తుంది? అమ్మ బొత్తిగా ఇదంతా ఎందుకు అర్థం చేసుకోదు? కారణమేమిటో జ్యోతికి అంతుపట్టలేదు. వయసుకు మించిన వార్ధక్యంతో మనిషిలోనూ బట్టల్లోనూ జీర్ణించిపోయి స్పష్టంగా కనిపిస్తున్న దారిద్ర్యంతో వాకిట్లో అడుగుపెట్టిన అక్కగారిని చూసి విశాల మొదటగా గుర్తుపట్టలేకపోయింది. జ్యోతి వాళ్ళు వచ్చేసరికి ఆవిడ తయారై బయటికెక్కడికో వెళ్లటానికి సిద్ధమవుతోంది. అయ్యో, ఇంత మారిపోయినావే, అసలు గుర్తుపట్టనే లేదు నేను అంది. తండ్రినెదిరించి బామ్మని దుఃఖపెట్టి
వారాలబ్బాయి భాస్కరాన్ని చేసుకుని చాలా కాలం ఇంట్లో అశాంతి రేకెత్తించిపోయిన అక్కగారంటే విశాలకి నాడు సానుభూతి లేదు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ, ఆ ధీమా, ఆ పొగరు, ఆ నిర్లక్ష్యం ఈ రోజు ఏది? ఇలాంటి పరిస్థితుల్లో అతి దీనంగా మొహం చూస్తున్నా కూడా జాలి కలగలేదు. తల్లి పక్కనే ఎర్రగా ముతక వాయిల్ చీరతో వెలిసిపోయిన పూల జాకెట్తో నిలబడిన జ్యోతిని చూస్తూ, రామ్మా, ప్రయాణం కులాసాగా జరిగిందా అంది. విశాలని చూస్తూనే జ్యోతి ఆలోచనలన్నీ తలకిందులైపోయినాయి. తను ఉత్తరాలు చదివి ఊహించుకున్నట్టు ఆదరంగా, ఆప్యాయంగా, నిండుగా, హుందాగా లేదీవిడ. కంటికి కనిపిస్తున్న వయసుని దాచుకోవటానికి ఆవిడ చేస్తున్న ప్రయత్నం చీర కట్టుకోవడంలోనూ, జుట్టుముడి వేసుకోవడంలోనూ, నగలు పెట్టుకోవడంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. మాటల్లో డాబు, దర్పం అవి తెచ్చిపెట్టుకున్నదని కూడా తెలుస్తుంది. జ్యోతి పినతల్లిని ఇరపవాల్చకుండా చూస్తుండగానే ఇంతలో, మా, నా సాటిన్ స్కర్ట్ ఎక్కడ పెట్టావు? అద్దం బీరువాలో లేదు అంటూ బంతిలా గెంతుతూ వచ్చిన గీత అనుకోకుండా కనిపించిన వాళ్ళందర్నీ చూసి ఆగిపోతూ, ఎవరు అంది. నేను చెప్పలా మా అక్క వస్తుందని? విశాలమ్మ ముభావంగా అంది. ఓ, జ్యోతి అంటే నువ్వే కదూ? గీత దగ్గరగా వచ్చి జ్యోతి చేతిని తన చేతిలోకి తీసుకుంది. పచ్చటి బట్టల్లో 2 జడలతో, పొట్టిగా, లావుగా, పట్నపు వాసపు నాజూకుతో మెరిసిపోతున్న గీతని చూస్తుంటే జ్యోతికెందుకో తనకు తానే చాలా తక్కువగా అనిపించింది. వెళ్ళు త్వరగా, మళ్ళీ ట్రైన్కి టైం అవుతుంది అంది విశాల కూతుర్ని చూసి కనుబొమ్మలు ముడుస్తూ. గీత అంత చనువుగా జ్యోతి దగ్గరికి వెళ్లటం ఆవిడకి నచ్చలేదు. గీత రూపుని, బట్టల్ని చూసి ఆమె ఈర్ష్యపడొచ్చు. ఆ ఈర్ష్యకి గీతకి దిష్టి కొట్టచ్చు. సాధ్యమైనంతవరకు జ్యోతిని, గీతని దూరంగానే ఉంచాలని అప్పుడే నిశ్చయం చేసుకుంది. ట్రైన్ ఏమిటి అంది శాంతమ్మ. మా కాబోయే అల్లుడు, అతను ఫారిన్ రిటర్న్ డాక్టర్లే, ఏదో పనిమీద బెంగుళూరు వెళ్తున్నాడు. ఇంకా ఇక్కడ నిలబడతావేం? వెళ్ళి త్వరగా తయారు కమ్మని నీకాదు చెప్పేది అంది కూతుర్ని మరోసారి హెచ్చరిస్తూ. గీత ఓసారి జ్యోతివైపు స్నేహపూరితంగా చూసి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. విశాల, శాంతమ్మ, జ్యోతి ఉండటానికి ఇంటికి ఎడంగా కుడివైపు మూలగా ఉన్న అవుట్ హౌస్ చూపించింది. పట్నవాసాల్లో సంపన్న కుటుంబాలు ఇల్లు కట్టేటప్పుడు సాధారణంగా పనివాళ్ల కోసమని ఈ ఇల్లు కడతారు. అది ఇల్లు కూడా అనిపించుకోదు. ఓ చిన్న గది, దాన్ని ఆనుకొని కాస్త పెద్ద గది, ఇద్దరికీ విశాలంగానే ఉంటుంది. అందులోనే ఓ పాత నవారు మంచం ఉంది. ఇంట్లో కంటే ఇక్కడ నీకు ప్రశాంతంగా ఉంటుంది శాంత అంది లైట్ వేసి ఇల్లు చూపిస్తూ. అక్కా చెల్లెళ్ళకి పెద్ద వయసు తేడా లేదు, అందుకే విశాల పేరు పెట్టి పిలుస్తుంది. బాగుంది, చాలా బాగుంది శాంతమ్మ తృప్తిగా అంది. నాకు కాబోయే అల్లుడు చాలా మంచి డాక్టర్. అతని పూట ఊరు వెడుతున్నాడు. వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాడు. రాగానే చూపిస్తాను. అతనైతే ఫీజుకి దానికి మనకి కానీ ఖర్చు ఉండదు. మందులు కొనుక్కోవడం తప్ప. మంచం పక్కనే ఉన్న చిన్న స్టూలు మీద కూర్చుంటూ అంది. నాకు కూడా ఇంట్లో చేతి కింద తోడెవరూ లేరు. మన జ్యోతిని అట్టు పెట్టుకుంటాను. నీ దగ్గర మటుకు డబ్బుందా ఏమన్నానా? మాటిమాటికి నన్ను అడగాలన్నా కష్టమనిపిస్తుంది. అందుకని నెలకింత అని వాడుకోవటానికి నేను ఇస్తుంటాను. మీ మరిదికి కూడా చెప్తాను. ఆయన కాలేజీలో లెక్చరర్గా బోలెడంతమంది పిల్లలు, నానా రకాల వాళ్ళు తెలుసు. మీ స్థితికి తగ్గవాడు దొరక్కపోడనుకుంటా. విశాల మాట్లాడుతూ ఉండగానే సిల్క్ చీర రెప్రెపలాడిస్తూ గీత పరిగెత్తుకొస్తూ, అమ్మా, సారథి వచ్చాడమ్మా అంది. లేత ఆకుపచ్చ రంగు నైలాన్ చీరలో, దానిమీద చేమంతి పూలతో బెడ చుట్టూ అందంగా ఉన్న డిజైన్లో అద్దాలు కుట్టి ఉన్న చోలీతో మెరిసిపోతున్న గీత ఇంత క్రితం జ్యోతి చూసి వచ్చిన దానికంటే అందంగా, అద్భుతంగా ఉంది. వచ్చాడా? పద, వస్తున్నాను. మళ్ళీ 2 గంటల్లో వస్తాను అని చెప్పి విశాల కూడా త్వరగా వెళ్ళిపోయింది. గీత తొందరలో ఈసారి జ్యోతి వైపు కూడా చూడలేదు. జ్యోతిని, గీతని పక్కపక్క నిలుపుకొని చూస్తుంటే జీవితంలో మొట్టమొదటిసారిగా తమ తండ్రిని ఎదిరించి భాస్కరాన్ని చేసుకోవటం పొరపాటేమోనని అనిపించింది శాంతమ్మకి. తను కాదన్న వాడిని పెళ్లాడింది అనే కసిలో తండ్రి ఉన్న ఆస్తంతా విశాలకి రాసి ఇచ్చేశాడు. లేకపోతే ప్రసాదరావుకేముంది? ఒక్క ఎంఏ డిగ్రీ తప్ప వ్యక్తిత్వం లేదు, తెలివితేటల్లేవు. విశాల ఎంత అంటే అంత. విశాల ఇంటికి మహారాణి అని, దాని మాటలకి తిరుగుండదే అని ఇంట్లో అన్నీ శాంతమ్మ మొదటి చూపులోనే గ్రహించింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే జ్యోతికి తను పిన్నిలో ఊహించినవన్నీ
ఆశించినవి అన్నీ ఎండమావులని తెలిసిపోయింది. అక్కగారిని రమ్మనమని వ్రాయడంలో అర్థం విశాలకి శాంత మీద పుట్టిన జాలి కాదు, జ్యోతి ఇంట్లో చేతి కింద తోడుగా ఉంటుందని మాత్రమే. పట్నవాసం మునుపటి రోజులు కావు. ఇంట్లో ఉండటానికి గాని వంట చేయటానికి గాని సరైన మనుషులు దొరకరు. ఒకవేళ దొరికినా బోలెడంత అడుగుతారు. ఇచ్చిన వాళ్ల బుద్ధి సరిగా ఉండదు. వస్తువులన్నీ దుబారా చేయటం, కాస్త కనుమరుగైతే చాలు ఇంటికి చేరవేయటం చేస్తారు. వంట మనిషి పెద్ద సమస్య అయి కూర్చుంది విశాలకి. తనకి చూడపోతే క్షణం తీరుబడి ఉండదు. ఇవన్నీ చూసుకుంటూ కూర్చోవాలంటే కుదరవు. ఈ సమయంలోనే శాంతమ్మ దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది. జ్యోతి ఈ పాటికి 18 సంవత్సరాలు దాటిందై ఉంటుంది. ఉంటున్నది పల్లెటూరు కాబట్టి, చదువు సంధ్య లేదు కాబట్టి తప్పకుండా వంట వార్పు వచ్చి ఉంటుంది. పెద్ద సంబంధాలు చూస్తామనే నెపంతో పిలిస్తే ముందు కొంతకాలం ఇంట్లో వంట మనిషి విషయం నిశ్చింతగా ఉండవచ్చు. ఇవన్నీ ఆలోచించుకుని శాంతమ్మకి వైద్య సహాయం కూడా జరుగుతుందని ఆశపెట్టి ఉత్తరం రాసింది. ఆవిడ ఆలోచనలు ఎప్పుడూ వృధా పోవు, అంచనాలు మించవు కూడా. సరిగ్గా తన అనుకున్నట్టు వాళ్ళు వచ్చారు. తన బెడద తీరిపోయింది. జ్యోతికి వచ్చిన 2వ రోజునే వంట ఇల్లు అప్పచెప్పింది. వారం రోజులు తిరిగేసరికి ఇంట్లోకి కావలసిన వస్తువులన్నీ చూడటం, వాటి కోసం వాడిన డబ్బు నయా పైసా బీరిపోకుండా పెద్ద నోట్బుక్లో లెక్క వ్రాయటం జ్యోతి మీద పడింది. ఎప్పుడో రాత్రి 10 గంటలకి మంచం మీద పడుకొని నిద్రపోయే ముందు విశాల నోట్బుక్ని పరీక్ష చేస్తుంది. డబ్బు విషయంలో ఆవిడ జ్ఞాపక శక్తి మెచ్చుకోదగింది. తను జ్యోతికిచ్చిన ప్రతి పైసా అందులో ఉందో లేదో ఆవిడ కనిపెట్టగలదు. వంట విషయంలో కూడా ఉన్నది ముగ్గురైనా కూతురికి నచ్చింది తల్లికి నచ్చదు, తల్లికి నచ్చింది తండ్రికి సహించదు. అందరికీ ఏ పూటకా పూట విడివిడిగా చేయాల్సిందే. పైనుంచి తరచుగా విశాల కోసం బోలెడంతమంది స్నేహితులు వస్తారు. వాళ్ళకి కాఫీలు, టిఫిన్లు, ఏ టిఫిన్లు ఎలా చేయాలో చూచాయగా జ్యోతికి ముందుగానే చెప్పేసింది. ఏ విషయమైనా ఒక్కసారి వినటంతోనే గ్రహించగలిగిన జ్యోతి వంటలో బాగా నైపుణ్యం సంపాదించింది అనే పేరు తెచ్చుకుంది. జ్యోతికి ఇవన్నీ చేయడం పెద్దగా అనిపించడం లేదు. అందులో అవసరంలో ఆదుకొని ఆశ్రయమిచ్చిన వాళ్ళకి ఆ మాత్రం సాయపడకపోతే ఎలా అనుకునేది. ఎలాగో అలా తల్లికి నయమైతే అదే 10,000 వచ్చి 15 రోజులు దాటింది. బెంగుళూరు వెళ్లిన సారథి అక్కడే మరో కేసు తగలడంతో ఉండిపోయాడు. విశాల మరో డాక్టర్కి చూపించే ఉద్దేశం కనపరచలేదు. ఆ రోజు మధ్యాహ్నం తల్లి దగ్గర కూర్చొని పుస్తకం చదివి వినిపిస్తున్న జ్యోతి దగ్గరకొచ్చి విశాల ఓ గంటలో 6 స్నేహితులు వస్తున్నారని కాఫీ టిఫిన్ చేసి ఉంచమని చెప్పి వెళ్ళిపోయింది. ఈరోజు కూడా ఈ కథ పూర్తి కాలేదు. రాత్రి తప్పకుండా పూర్తి చేస్తానమ్మా అంది కూతురు హుషారు తెచ్చిపెట్టుకుంటూ. ఇప్పుడే కదా భోంచేసి వచ్చావు, ఇప్పుడే మళ్ళీ వెళ్ళాలా అంది తల్లి. ఆవిడ మొహంలో అప్రసన్నత స్పష్టంగా కనిపిస్తోంది. పల్లెటూరులో ఉన్నప్పుడే నయం. ఉన్న పనేదో చూసుకొని జ్యోతి వచ్చి ఎప్పుడూ తల్లి దగ్గరే కూర్చునేది. ఇక్కడికి వచ్చిన తర్వాత కంటికి కనిపించడమే కష్టమవుతుంది. భగవాన్, తనసలు ఇక్కడికి ఎందుకొచ్చింది? శాంతమ్మ మనసులో కుమిలిపోసాగింది. పిచ్చిపిల్ల, తనకి పాపిష్టి రోగం రాకముందు చిన్నమెత్తు పనిచేసి ఎరగదు. ఇప్పుడు ఇంతమందికి ఇన్ని రకాలుగా చేయడం కోసం వంట ఇంట్లో పడి మగ్గిపోతోంది. శాంతమ్మ మనసు కూతురు పట్ల ద్రవించసాగింది. ఎంతసేపమ్మా? ఓ అరగంటలో అయిపోతుంది, ఇప్పుడే వచ్చేస్తాను అంటూ వెళ్ళిపోయింది. టిఫిన్ కాఫీ పూర్తయిపోయింది. కానీ విశాల స్నేహితులు ఇంకా రాలేదు. టిఫిన్ వేడిగా ఉండటం కోసం కొద్దిగా సెగ ఉంచి కుంపటి మీద ఉంచేసి కాఫీ ఫ్లాస్క్లో పోసేసింది. అనుకున్న వేళకి అరగంట ఆలస్యంగా వచ్చారు వాళ్ళు. మేడ మీద కూర్చొని వాళ్లతో మాట్లాడుతున్న విశాల మరో అరగంట అయిన తర్వాత కిందికి దిగివచ్చి కాఫీ టిఫిన్ పైకి తెమ్మని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె టిఫిన్ ప్లేట్స్ తీసుకెళ్లి ఇచ్చి మళ్లీ కిందికి వచ్చి ఇంకో ట్రేలో కాఫీ కప్పులు పైకి తీసుకువెళ్ళింది. వచ్చిన వాళ్ళందరూ తలో రకంగా ఉన్నారు. అందరిలోనూ అలంకరణ, ఆడంబరం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎవరి అమ్మాయి? ఒక ఆవిడ అడిగింది. వంట మనిషి గర్వంగా అంది విశాల. జ్యోతి తుల్లిపడటం ఎవరూ గమనించలేదు. అరే, మీ గీతకి తనకి పోలికలుంటే ఇంకా మీ చుట్టాలేమో అనుకుంటున్నాను నేను కూడా, ఇంకో ఆవిడ ఆశ్చర్యంగా అంది. లేదు లేదు, అవును సుమా, అది నేను గమనించనే లేదు అంటూ కాఫీ కప్పు తీసుకుంటున్న విశాల జ్యోతికేసి చిరాకుగా చూస్తూ, నీకెన్నిసార్లు చెప్పాలి, బుద్ధి లేదు? కాఫీ చూడు ఎలా చల్లారిపోయిందో అంది.
స్నేహితుల ముందు తన అధికారం చూపించుకోవడం ఆవిడకి మహా ఇష్టం. ఫ్లాస్క్ వేడి సరిగ్గా నిలవదని జ్యోతికి తెలుసు. కాని మరీ అంత చప్పగా చల్లారిపోలేదు. ఒక్క నిమిషం ఆగండి, వేడిగా చేసి తీసుకొస్తాను. విశాల స్నేహితుల్ని వారించింది. ఆవిడ ఏదైనా భరిస్తుంది కాని స్నేహితుల మధ్య సర్దుకుపోవటానికి ఒప్పుకోదు. పోన్లెండి, మళ్ళీ శ్రమ, పాపం. ఇంకో ఆవిడ జ్యోతి వైపు చూస్తూ అంది. శ్రమేమిటండి, మనకి ఊరికే చేస్తారా? డబ్బు పారేస్తున్నాం, పని అడుగుతున్నాం, అంతేగా. కాఫీ కప్పులతో ట్రే పట్టుకుని గుమ్మం దాటి వచ్చేస్తున్న జ్యోతి చెవులకి ఈ మాట వినిపించి ముఖం అంతా ఎర్రబడేలా చేశాయి. ఇంత ధైర్యంగా, ఇంత సూటిగా ఎదుటి మనుషుల్ని అవమానించగలరు అనుకుంటే ఆశ్చర్యమే కాకుండా అసహ్యం వేస్తోంది. తల్లి మొదటే తనని వారించింది, కాని తనే వినలేదు. అనుభవపూర్వకంగా పెద్దవాళ్లు చెప్పిన మాట వినకపోతే ఇలా అనుభవించాల్సిందే. ట్రే తీసుకుని గబగబా దిగి వచ్చేస్తున్న జ్యోతి కింద నుంచి మరో మనిషి పరధ్యాసగా మెట్లెక్కి రావటం గమనించలేదు. ఇద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు గమనించుకుని పక్కకు తప్పుకునే ప్రయత్నంలో ఇద్దరూ ఒకే పక్కకి వచ్చేశారు. అనుకోకుండా ఎదురొచ్చిన మనిషి మీద పడకుండా తనని తను నిలుపుకోవాలనే ప్రయత్నంలో ఆమె తూలిపడబోయింది. వెంటనే బలిష్టమైన చెయ్యి ఒకటి ఆమె జబ్బని పుచ్చుకొని పడిపోకుండా బలంగా ఆపి నిలబెట్టింది. అరే, అవతల వ్యక్తి ఆమె చేతిని ఇంకా అలాగే గుచ్చుపట్టుకొని ఉన్నాడు. అతనెవరో ఆమెకి తెలియదు, కాని బాగా నిలువెత్తు మనిషి. అతని కళ్ళు ఆమెని పరిశీలనగా గుచ్చి చూస్తున్నాయి. అయ్యయ్యో, అతని బట్టల వైపు చూస్తూ కంగారు పడింది. తను పడకుండా ఆగటానికి చేసే ప్రయత్నంలో కాఫీ కప్పులు బెదిరి కాఫీ తొనికి అతని బట్టల నిండా పడింది. ఆమె చెప్పడంతో అతను కూడా చూసుకున్నాడు. వెంటనే ఆమె చేతిని వదిలేసి నెవర్ మైండ్ అంటూ జేబులోంచి రుమాలు తీసి గట్టిగా తుడిచేసుకున్నాడు. కాఫీ మరకలు కర్చీఫ్తో తుడిస్తే పోవని ఇద్దరికీ తెలుసు. హలో సారథి! అప్పుడే బయట్నుంచి వచ్చిన గీత మెట్ల మీద సారథిని చూస్తూ పరిగెత్తుకుంటూ వచ్చింది. సారథి వెనక్కి తిరిగాడు. అరరే, ఏమిటి అన్యాయం? నాకిష్టమైన బట్టల్ని ఇలా పాడు చేసిన దుర్మార్గులు ఎవరు? సరిగ్గా జ్యోతివైపు చూడకుండానే అంది గీత. దేవతలు, సారథి నవ్వాడు. గీత గొంతు విని విశాల బయటికి వచ్చింది. ఆవిడ మొహం సారథిని చూస్తూనే చాటంతా అయింది. ఎప్పుడొచ్చారు మీరు? అంటూ కిందికి దిగి వచ్చింది. అన్నీ జ్యోతి చూస్తుండగానే రెప్పపాటులో జరిగిపోతున్నాయి. జ్యోతి దారి తొలగి పక్కగా నిలబడి విశాలకి చోటిచ్చింది. అరెరే, ఏమిటా బట్టలు? విశాల కూడా ఆశ్చర్యపోయింది. కాఫీ పడింది అన్నాడు సారథి. బట్టలు మరకతో అసహ్యంగా అయిన మాట వాస్తవమే. కాఫీనా? విశాల కోపంతో ఎర్రబడిన మొహంతో జ్యోతివైపు తిరిగింది. ఈ మహాతల్లి చేసిన ఘనకార్యమా? లేదు లేదు, నేనే సరిగా చూడలేదు. సారథి సర్దేయబోయాడు. బుద్ధి లేదు, చెట్టంత మనిషి ఎదురుగుండా వస్తుంటే కళ్ళకి కనిపించలా? విశాల తీవ్రంగా అంది. మరోసారి జ్యోతి కళ్ళు అతని కళ్ళలో కలిసిపోయి వాటిల్లో ఈసారి సిగ్గు, భయం స్పష్టంగా కనిపిస్తోంది. మరుక్షణంలో సారథిని తొలగించుకుని అక్కడ్నుంచి రివ్వున పారిపోయింది. ఎవరా అమ్మాయి? జ్యోతి వెళ్లిన వైపే చూస్తూ అడిగాడు. మా వంట మనిషి. ఎక్కడో బీరకాయ పీచు చుట్టరికం ముందట. నాకు తెలియదు. తల్లికి పక్షవాతం వచ్చింది. తినటానికి తిండి లేదు. బొత్తిగా దిక్కులేని వాళ్ళు. మమ్మీ, సారథి బట్టలు చూడు మమ్మీ, నాకిష్టమైన సూటు ఇది. గీత గారాబం ఒలకపోస్తూ బాధపడింది. పోనీలే, పాడైపోయింది. మా ఇంటిలో కాబట్టి మేమలాంటిది కుట్టిస్తాం అంది విశాల నవ్వుతూ. సారథి కూడా నవ్వాడు. ముగ్గురు పైకి వెళ్లారు. ఈసారి గీత తనే స్వయంగా వంట ఇంటిలోకి వచ్చి కాఫీ తీసుకెళ్ళింది. అయితే అతనేనన్నమాట సారథి. ఊరు నుంచి వచ్చాడు కాబోలు. ఈరోజు అమ్మని చూపించవచ్చు. జరిగిందంతా క్షణంలో మర్చిపోయి తల్లి దగ్గరికెళ్ళి ఆత్రంగా ఈ వార్త చెప్పింది. కాని జ్యోతి ఎంతసేపు ఎదురుచూసినా ఆ రోజు సారథి అవుట్ హౌస్లోకి రానేలేదు. చాలా పొద్దుపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. పిన్ని, ఆయనకి అమ్మని చూపించలేదేం? పడుకోబోయే ముందు పినతల్లికి లెక్కలు చూపించే నోట్బుక్ అందిస్తూ అంది జ్యోతి. బాగుంది నువ్వు చెప్పింది. అతను ఊరు నుంచి అడుగు పెడుతున్నే చూస్తాడా ఏమిటి? నాకు తెలుసు అవన్నీ. నువ్వేం గుర్తు చేయక్కర్లేదు. నీ సలహాలు అవసరం లేదు. నువ్వు మటుకు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలితే బాగుంటుంది. అట్లా మగవాళ్ళని చూస్తూనే మతిపోగొట్టుకుంటే ఎలా? అడిగింది వదిలేసి ఎదురు ఉపన్యాసం రావటంతో జ్యోతి మొహం చిన్నబుచ్చుకుని అక్కడ్నుంచి వచ్చేసింది. ఇంకా పడుకోలేదా అమ్మా జ్యోతి? తన గదిలోంచి ఎందుకో బయటకు వచ్చిన ప్రసాదరావు రాత్రి 11 గంటలకి ఇంకా గ్లాసులతో మెట్లు దిగి వస్తున్న జ్యోతిని చూస్తూ అడిగారు.
లేదు బాబాయ్ అంది ఆమె. త్వరగా పడుకోవటం మంచిదమ్మా. ఆరోగ్యం పాడైతే ఎవరూ చేసేది ఏముండదు అన్నారాయన తన గదిలోకి వెళ్ళిపోతూ. జ్యోతి కళ్ళలో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి. ఇంటిలో కాస్త ఆప్యాయతగా మాట్లాడేది ఆయన ఒక్కరు. కానీ ఆయనకి జ్యోతి కంటే ఎక్కువ విలువేమీ లేదు ఆ ఇంట్లో. ఆయన కాలేజీయో, ఆయన పుస్తకాలేమో, అవి తప్ప మరో గొడవ లేదా ఆయనకి. అప్పుడప్పుడు మట్టుకు విశాల చెప్పినప్పుడు సూటు వేసుకుని నీటుగా తయారై పార్టీలకి ఫంక్షన్స్కి వెళ్ళి వస్తుంటాడు. ఆ వెళ్ళిన కాసేపు ఆయనకి ముళ్ళ మీద ఉన్నట్టు ఉంటుంది. జ్యోతి తల్లి దగ్గరికి తిరిగి వచ్చేసరికి శాంతమ్మకి నిద్ర పట్టేసింది. ఎప్పుడో కాస్త పట్టిన ఆ నిద్రని పాడు చేయడం ఇష్టం లేని జ్యోతి చడీ చప్పుడు చేయకుండా పక్కనే చాపపరుచుకొని పడుకుంది. ఆమెకు కూడా తను ఇలా హైదరాబాద్ రావడం పొరపాటుగా చేశానేమోనని అనిపించసాగింది. మర్నాడు వచ్చినప్పుడు సారథిని అవుట్ హౌస్కి తీసుకొచ్చి శాంతమ్మని చూపించింది. అతను పరీక్ష చేసి యువతలకి వచ్చి జ్యోతి వింటుండగానే ఇంకా మంచి ఆహారం పడాలి, దిగులు అస్సలు పడకూడదు, అలాగే కంటిన్యూ అయితే ఇంకోసారి త్వరలోనే మళ్ళీ స్ట్రోక్ వస్తుంది, అప్పుడు ప్రాణం పోవటం అన్నా జరుగుతుంది, లేకపోతే నోటి మాట పడిపోయి ఇక ఆజన్మాంతం మంచంలో పడి ఉండడం అన్నా జరుగుతుంది అని చెప్పాడు. ఇలా చెబుతుండగా మధ్య మధ్య 1-2 సార్లు రెప్పవాల్చకుండా వింటున్న ఆమె వైపు చూశాడు. ఈ అమ్మాయి వయసు వికసించింది, కానీ పసితనం పోలేదు అనిపించింది అతనికి. విశాల సారథి రాసి ఇచ్చిన లిస్ట్లో తనకి తోచిన మట్టుకు కొనుక్కొచ్చి ఇచ్చింది. ఆమె చేసిన పనికి తగ్గట్టు శాంతమ్మకి ఖర్చు పెట్టాననుకుంది. ఆస్తిని ఒక్క నయా పైస కూడా ఖర్చు పెట్టాలనుకోలేదు. అప్పుడప్పుడు జ్యోతిని పిలవటానికి వచ్చినప్పుడు శాంతమ్మ తన అభిమానాన్ని చంపుకొని విశాలని దగ్గరికి పిలిచి తనకి బతికే ఆశ లేదని, ఆమెకేదైనా సంబంధం చూడమని అడగసాగింది. సారథి ఉన్నంతవరకు తన దగ్గర మందులు ఉచితంగానే ఇస్తున్నాడు. దినదినం వచ్చి ఇంజెక్షన్స్ ఇచ్చి పెడుతూనే ఉన్నాడు. సారథి శాంతమ్మని చూడటానికి అవుట్ హౌస్కి వచ్చినప్పుడు వెంట తప్పకుండా విశాల కానీ గీత కానీ ఉండి తీరుతారు. సారథి వైద్యం కొంచెం పని చేస్తున్నట్టే ఉంది. శాంతమ్మ కోలుకుంటోంది. ఓ రోజు సారథి శాంతమ్మకి ఇంజెక్షన్ ఇవ్వటానికి వచ్చాడు. ఆ రోజు అర్జెంట్ కేసు రావడం వల్ల అతనికి ఉదయం వచ్చేందుకు వీలు లేకపోయింది. సాయంత్రం వచ్చేసరికి విశాల లేదు. క్లబ్లో ఏదో మీటింగ్ ఉందని వెళ్ళిపోయింది. గీత మట్టుకు ఇంట్లోనే ఉంది. గ్లాసుతో కొంచెం నీళ్ళివ్వండి, జ్వరం ఉందేమో చూడాలి, థర్మామీటర్ తీస్తూ అన్నాడు సారథి. ఆమె ఇంటిలోకి వెళ్లి గ్లాస్తో నీళ్లు తెచ్చి ఇచ్చింది. అప్పటికే శాంతమ్మ నోటిలోంచి థర్మామీటర్ తీసి పరీక్ష చేస్తున్న సారథి జ్వరం ఉంది, ఈ పూట భోజనం వద్దు అన్నాడు గ్లాసు కోసం చేయి చాచి శాంతమ్మ వైపు చూస్తూ. ఆమె కూడా గ్లాస్ అందిస్తూ అతని వైపు చూసింది. సారథి గ్లాస్ అందుకోనే లేదు. జ్యోతి వదిలేసింది. గ్లాసు కింద పడి చప్పుడు చేస్తూ ముక్కలయింది. శాంతమ్మ కోసం అని గాజు గ్లాసు అవుట్ హౌస్లో వేరుగా ఉంచింది విశాల. అది కాస్తా పగిలిపోయింది. ఆమె నీళ్ళ మీదకి వంగి ముక్కలు ఏరటం ప్రారంభించింది. సారథి కూడా అప్రయత్నంగా వంగి తను ఏరడం ప్రారంభించాడు. ఈ రోగం అసలు నయమవుతుందంటారా డాక్టర్ నాకు? శాంతమ్మ హీనస్వరంతో అడిగింది. ఆవిడ అడిగిందేమిటో సరిగా వినిపించని సారథి లేచి వెనక్కి తగ్గి ఏంటి అన్నాడు. ఇంతలో జ్యోతి కెవ్వుమంది. అరే ఏంటది? సారథి చివ్వున తిరిగి చూసి ఓ సారీ, వెరీ వెరీ సారీ అన్నాడు. లేచి తిరగడంలో అతని బూటకాలు ఆమె వేళ్లు మీద పడింది. ఏది చూడ్నివ్వండి. సారథి చేయి చాచాడు. ఏం లేదు, పర్వాలేదు. ఆమె చేతిని వెనక్కి దాచుకోబోయింది. ఈ లోపలే సారథి ఆ చేతిని అందుకుని తన 2 చేతులతోనూ పట్టి పరీక్ష చేశాడు. చూపుడు వేలు దాని పక్క వేలు కమిలిపోయి ఉన్నాయి. అబ్బా, చాలా బాధనిపించి ఉండాలి. అవును మరి, కాస్తా కూస్త బరువా, 150 పౌండ్లయ్యే అంటూ నవ్వి బూటకాలు తొక్కితే వెంటనే తక్కిన వేళ్లు నోట్లో పెట్టేసుకుంటూ సగం బాధపోతుందంటారు అంటూ ఆమె వారించే లోపలే వేళ్లని నోట్లో పెట్టేసుకున్నాడు. క్షణంసేపు ఆమె కళ్ళు సారథి కళ్ళతో కలిసినాయి. ఆ క్షణంలో సగం సేపు ఆమె కళ్ళలో కదిలిన మెరుపులాంటి భావాన్ని చూసి సారథి చకితుడైనాడు. కిటికీ దగ్గరగా ఉన్న చిన్న స్టూలు మీద కూర్చొని బొమ్మల పుస్తకం తిరిగేస్తూ ఇదంతా చూస్తున్న గీత మొహం ఈర్ష్యతో కుంచుకుపోవటం ఇద్దరూ గమనించలేదు. సారథికి అక్కడ్నుంచి వచ్చేసిన తర్వాత చాలాసేపు
చివరికి పడుకోబోయేటప్పుడు మంచం మీద పడుకొని కళ్ళు మూసుకున్నప్పుడు కూడా ఆమె కోలమొహం, సోగ కళ్ళు, ఆ కళ్ళల్లో క్షణంసేపు మెదిలిన ఆ మెరుపులాంటి భావం, పై పెదవి మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న పుట్టుమచ్చ స్పష్టంగా గుర్తుకు రాసాగింది. ఇన్నాళ్ల పరిచయంలోనూ తనని ఇలా వెంటాడలేదు. అలా పడుకుని సరిగ్గా గుర్తు చేసుకుంటున్న సమయంలో ఇక్కడ విశాల ఇంటికి వస్తూనే కూతురు చెప్పిందంతా విని మండిపడుతూ ఆమెని తన గదిలోకి పిలిచి, జ్యోతి, దిక్కులేని వాళ్ళని జాలిపడి దగ్గరికి తీశాను. చివరికి నువ్వు గీత మనసులో చిచ్చు పెట్టడానికి తయారవుతుంటే ఒక్క నిమిషం కూడా నా ఇంట్లో ఉండొద్దు. తక్షణం నా ఇంటిలోంచి వెళ్ళిపోండి. పాముకి పాలు పోస్తే ఎగిరి కాటేసిందట. నీ పద్ధతి అలాగే ఉంది. పిన్ని, నేనేం చేశాను? తెల్లబోతూ అడిగిందామె. ఇంకా సిగ్గు లేకుండా ఏం చేశావని అడుగుతున్నావా? గీత నాకేం చెప్పలేదనుకున్నావా? గ్లాసు పొరపాటున పగిలిపోయింది పిన్ని, ఆమె తల వంచుకొని అంది. వెధవ గ్లాసు పోతే పోయింది, కాని మనసులు విరిగితే అతకటం కష్టం. రేపట్నుంచి మీ అమ్మకి ఇంకో డాక్టర్ చేత వైద్యం చేయిస్తాను, వినిపించిందా? అంది. ఆమె సరేనని వెళ్ళబోతుండగా వెనుక నుంచి పిలిచి, ఇదిగో, ఇది కూడా జ్ఞాపకం పెట్టుకో. ఒకవేళ సారథి నిన్ను ఎందుకు మానేశారని అడిగితే మీ వైద్యం నాకు నచ్చలేదని చెప్పు. ఇంకో రకంగా చెప్పావంటే నాకు తెలియకుండా ఉండదు. అలా తెలిసిన మరుక్షణం నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొడతాను. ఇంత వయసు వచ్చింది. ఓ చెంప మీ అమ్మ మంచంలో పడి ఏడుస్తోంది. నీకా మాత్రం బుద్ధి లేదు? వెళ్ళు అంది. ఆమె గదిలోంచి ఇవతలకి వచ్చింది. ఆ పూట భోజనం చేయలేదనే ధ్యాస కూడా మర్చిపోయింది. సరాసరి అవుట్ హౌస్కి వచ్చేసింది. భోజనం చేశావుటే? ఇంకా మేలుకొని కూతురి రాక కోసం ఎదురు చూస్తున్న శాంతమ్మ అడిగింది. చేశానమ్మా. కూతురు అబద్ధమాడిందని మాతృహృదయం పసికట్టేసింది. ఏది, ఇక్కడికి రా. అట్లా ఉన్నావేం? దగ్గరికి పిలిచి కడుపు పట్టి చూసి, ఛీ, అబద్ధమాడుతున్నావు. తిండి తినలేదు కదూ అంది. ఆమె మంచం మీద కూలబడి గబుక్కున తల్లి గుండెల్లో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏమైందే? ఏమైంది? ఎవరన్నా ఏమైనా అన్నారా? శాంతమ్మ ఆదుర్దాగా అడిగింది. లేదమ్మా, ఎవరూ ఏమనలేదు. నాకెందుకో ఊరికే ఏడుపొచ్చింది. వెక్కిళ్ల మధ్య అస్పష్టంగా అంది. ఆమె ఏడుపు శాంతమ్మ మనసు మరో విధంగా అర్థం చేసుకుంది. ఇదివరకంటే పల్లెటూరు కాబట్టి జీవితాన్ని గురించి ఆమెకేమీ తెలియదు. ఇప్పుడు ఇంటిలో అనుక్షణం గీతని చూస్తుంటే, ముఖ్యంగా సారథి కాబోయే భర్త అని తెలిస్తే ఆమె పరిస్థితుల్లో ఉన్న ఏ పిల్ల అయినా తన స్థితికి తను కుమిలిపోక మానదు. ఆమెని గీతని పక్కపక్కన నిలబెట్టి చూసిన శాంతమ్మ కడుపు కూడా జాలితో తరిక్కుపోసాగింది. భగవాన్, నేనేం పాపం చేశాను? నాకెందుకు ఈ శిక్ష అనుకోవడం మొదలుపెట్టింది. మర్నాడు సారథి రోజుకంటే ముందుగానే శాంతమ్మకి ఇంజెక్షన్ ఇవ్వటానికి వచ్చాడు. ఈరోజు వెంట కొన్ని టానిక్లు, మందులు తనే స్వయంగా కొని తీసుకువచ్చాడు. లోపల తనకి ఈరోజు లేచినప్పటినుంచి ఆమెని మళ్ళీ ఒక్కసారి చూడాలనే కాంక్ష క్షణక్షణానికి గీత వాళ్ళింటికి లాగసాగింది. అతను వచ్చేసరికి ముందు హాల్లో విశాలే ఎదురయింది. గీత కాలేజీకెళ్ళింది. జ్యోతి పని మిగుంచుకొని తల్లి దగ్గరుంది. డాక్టర్ గారు, నేనెప్పుడూ సూటిగా మాట్లాడతాను. డొంకతిరుగుడుగా మాట్లాడడం నాకు చేత కాదు. మీరింకా శాంతమ్మకి వైద్యం మానేయడం మంచిదని నా సలహా అంది. అతి ప్రశాంతంగా మొహం పెట్టి మాటల్లో మంచితనం నింపి. అంటే? సారథి తెల్లబోతూ అడిగాడు. నిన్న ఏదో జరిగిందట. నేనింటిలో లేను కానీ నాకు తెలియదు. సాయంత్రం రాగానే ఆ పిల్ల ఏం చెప్పిందో ఏమో. శాంతమ్మ నన్ను పిలిచి మిమ్మల్ని గురించి చెడామడా మాట్లాడి మీరు నా కాబోయే అల్లుడని జాగ్రత్తగా మాట్లాడమని చెబితే నోరు మూసుకుంది. ఏమన్నారు? అన్నాడు సారథి నీళ్లు కారిపోతూ. ఆ మాటలన్నీ ఎందుకులేండి. అయినా మా గీతక్కతో గొంతు చించుకుని ఆయన ఉద్దేశం వేరేమీ లేదు. కాలు తొక్కి ఊరికే బాధ మరిపించటానికి నోట్లో పెట్టుకున్నారు అని చెబితే తల్లి కూతుళ్ళిద్దరూ వింటేనా? ఛీ, మధ్య నాకు సిగ్గుతో ప్రాణం పోయింది అంది తాపీగా. సారథి మొహం ఎర్రబడింది. చిచి అన్నాడు. అయినా అసలు ఆవిడ ఒట్టి అనుమానం మనిషిలేండి. దానికి తోడు ఈ పిల్ల కూడా. అయినా అవన్నీ మనకెందుకు? మనకి వంట చేస్తుంది, అంతవరకే. ఆ పైన అనవసరం. అసలు మీకు ఆవిడని చూపించడం నాదే బుద్ధి తక్కువ అనుకోండి. తర్వాత తెలివిగా ప్రసంగం మార్చేసింది. సారథి ఎక్కువసేపు కూర్చోలేదు. ఎంత ఉల్లాసంగా వచ్చాడో అంత బరువుగా వెళ్ళిపోయాడు.
ఆయన ఎందుకు రావటం లేదే చూడటానికి? 4 రోజులు పోయినా డాక్టర్ వచ్చి ఇంజెక్షన్స్ ఇవ్వకపోవటంతో శాంతమ్మ కూతుర్ని అడిగింది. ఆయనకి చాలా పనుందటమ్మా అందామె. జరిగింది చెప్పి తల్లిని బాధ పెట్టడం ఇష్టం లేక ఆ సాయంత్రం భోజనం చేస్తుండగా పినతల్లిని మరో డాక్టర్ విషయం ఎత్తి అడిగింది. చూస్తానే అమ్మా, చూస్తాను. ఇదిగో ఈ క్లబ్ వార్షికోత్సవం అయిపోతే ఇహ కావలసినంత తీరుబడి ఈ మందులింకా ఉన్నాయిగా, ముందు అవి వాడు అంది విశాల. ఆమెతో ఎక్కువగా తగాదా పెట్టుకోవడం విశాలకి ఇష్టం లేదు. ఆమె వచ్చినప్పటినుంచి ఇంటిలో చాలా హాయిగా నిశ్చింతగా ఉంది. 10-15 రోజులు గడిచినాయి. క్లబ్ వార్షికోత్సవం దగ్గరికొచ్చింది. గీతకి విశాలకి భోజనం చేయటానికి కూడా తీరుబడి లేదు. ఈ మధ్య 1-2 సార్లు సారథి వచ్చాడు. అతను ఆమె వైపు చూసే ప్రయత్నం కూడా చేయలేదు. పిన్ని తప్పకుండా ఏదో ఒకటి అతనికి చెప్పి ఉంటుంది అనుకుందామే. కాని ఆమె చెప్పింది ఏమిటో ఎలాంటిదో తెలియడం లేదు. సారథి అసలు ఆమె వైపే చూడందే. ఇక అతన్ని అడిగేది మట్టుకు ఎలా? ఆ రోజే వార్షికోత్సవం. 3 గంటలకల్లా గీత, విశాల తయారయ్యి టిఫిన్లు తిని కాఫీ తాగి వెళ్ళిపోతున్నారు. నిలుపుటద్దం ముందు కూర్చొని సిగలో పూలు సరిగ్గా అమిరాయో లేదో అని చూసుకుంటున్న విశాల దగ్గరికి వచ్చి, జ్యోతి, పిన్ని, అమ్మకి ఈరోజు బొత్తిగా బాగాలేదు. ఉదయం నుంచి ఏం తినలేదు. అసలు పిలిస్తే మాట్లాడటం కూడా లేదు అంది, కళ్ళల్లో నీళ్లు దాచుకోవటానికి ప్రయత్నిస్తూ. ఏం చేయమంటావైతే? క్లబ్కెళ్ళటం మానేసి మీ అమ్మ దగ్గరికి వచ్చి కూర్చోమంటావా? మధ్య నేనేం చెయ్యాలి? దిగులు పడొద్దని డాక్టర్ చెప్తాడు. ఈవిడేమో అస్తమానము నీ పెళ్లి గురించి తలపోస్తూ కిమిలిపోతూ ఉంటుంది. ఏం పర్వాలేదులే, రేపు చూస్తానొచ్చి. ఇలారా, వెనక ఈ పూలు సరిచేయి, సరిగా రావటం లేదు అంది. ఇంకో చిన్న అద్దం తన ముందు పెట్టి అద్దంలోకి మెడ తిప్పి చూసుకుంటూ ఆమె పూలు సరిచేసింది. మరో అరగంటలో తల్లి కూతుళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. సాయంత్రం అయింది. రాత్రికి చేయవలసిన వంటలన్నీ ముగిసినాయి. ఆమె తల్లి దగ్గరికి వచ్చి కూర్చుంది. చీకటి పడింది. లైట్లు వెలిగాయి. క్లబ్బులో ఈ పాటికి వాళ్ళంతా హుషారుగా ఉండవచ్చు. ఈ ఊరు వచ్చి ఇన్నాళ్ళైనా ఆమె ఆ ఇంటి ఆవరణ దాటి బయటికి అడుగు పెట్టలేదు. ఉన్నట్టుండి తల్లి పిలుస్తున్నట్టు వినిపించింది. ఆమె గబగబా తల్లి దగ్గరికి వెళ్ళింది. ఆవిడ మొహం పాలిపోయి ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉన్న జుట్టు మిగిలింది కూడా నెరిసిపోయింది. ఏమిటమ్మా, ఏం కావాలి అంది ఆమె ఆప్యాయంగా, తల్లి కోసం తనెన్ని కష్టాలైనా ఎదుర్కోవాలి అనుకుంటూ. డాక్టర్ డాక్టర్ అస్పష్టంగా అంది శాంతమ్మ. ఆవిడకేదో అనుమానం లాంటిది తగిలింది. డాక్టరా? దిగులుగా అంది జ్యోతి. పిన్ని లేదమ్మా, పనుండి వెళ్ళింది, ఇప్పుడు రాదు. శాంతమ్మ మొహంలో అస్పష్టమైన భావం ఒకటి కనుబొమలు ముడిచేసేలా చేసింది. ఉన్నట్టుండి ఆవిడకి వెక్కిళ్ళు రావటం ప్రారంభించినాయి. అమ్మా, మంచినీళ్లు తాగుతావా? తీసుకురానా? అమ్మా, మాట్లాడమ్మా, నాకు భయం వేస్తోంది. తల్లికి ఏదైనా జరిగితే జ్యోతి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందాం.